ప్రభుత్వానికి భూములు కావాలట అభివృద్ధి కార్యక్రమాల కోసం మీ ఊరు నుంచి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు, ముందుగా మీ ఆర్జీటీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా గ్రామం తరఫున మా గోడు వినిపించడానికి వచ్చినందుకు. అయితే ఈ ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి భూములు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏ రైతులు కూడా సిద్ధంగా లేరు. ఎందుకు ఇవ్వాలి భూమి? ఏం అభివృద్ధి చేస్తారని ఇవ్వాలి? దేనికోసం? మీరు తీసుకున్నటువంటి భూములు అభివృద్ధి పథం కోసం కాదు, ఈ బడా నాయకులకి ఎవరికి భూబకాసురులకి దీన్ని అప్పచెప్పడానికి, రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళకి అప్పచెప్పడానికి తప్ప మీరు ఇక్కడ చేసేది అభివృద్ధి కాదు. అభివృద్ధి అని చెప్పుకోవడం అంతే. అంటే అభివృద్ధి పేరు చెప్తే రైతులు ఇస్తారనుకుంటున్నారేమో. అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరున్నారు అంటే దాదాపుగా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. మరియు సామాజిక వర్గం కూడా ఏ సామాజిక వర్గం ఉందంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం ఉన్నారు మా ఊర్లో. ఎవరు రెడ్డిలు కానీ బ్రాహ్మిన్స్ కానీ ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ వాళ్ళు చూస్తున్నది ఏంది, ఇక్కడ చిన్న అంటే సామాజిక వర్గంగా చూస్తే కూడా లో క్లాస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ తీసుకుంటే ఎవడు అడ్డుకోరు, వీళ్ళకి ఏం తెలియదు. అంటే బయట ప్రపంచానికి వీళ్ళకి గోడు తెలియదు, ఏం తెలియదు, వీళ్ళు ఎట్లా ఉన్నా ఇస్తారు అనుకుంటున్నారు. అదేమి నైట్ సర్వేలు జరుగుతా ఉన్నాయి, డ్రోన్లతోటి జరుగుతున్నాయి. నైట్ ప్రతిరోజు డ్రోన్ల ద్వారా సర్వేలు చేస్తున్నారు. అంటే మీరు వద్దంటే కూడా తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. వాళ్ళు సిద్ధమైతే మేము ఇవ్వాలి కదా. వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? అంటే మీ నోటితోటి సరి అనిపించేటట్టుగా చేస్తామని చెప్తా ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? మా నోటితో సరి అనిపించాడుగా ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు వాళ్ళు? అవసరం అయితే పోలీస్ బందోబస్తు దిగుతారు. పోలీస్ కేసులకు భయపడే రకం కాదు. ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ఏందో తెలుసు. ఇక్కడ పోలీసులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ ఊకదంపుడు మాటలకు ఎవడు భయపడే ప్రసక్తి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తాడు అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. వాళ్ళు అసలు యాక్చువల్గా ఆయన ఏమన్నాడు, వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పిండు, అసైన్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టా ల్యాండ్గా మేము మార్చిస్తామని చెప్పారు. నువ్వు చెప్పిన మాట ఏడలే పెట్టుకుంటున్నావు. నువ్వు మళ్ళీ వచ్చి ఇప్పుడు కబ్జా గురి భూసేకరణకు రావడం అనేది అసలు చాలా దారుణం, అన్యాయమైనటువంటి చర్య ఇది. గత ప్రభుత్వం వాళ్ళు ఏమైనా చేశారు ఇట్లా? ఈ విధంగా మా దగ్గర ఇట్లాంటివి ఏం లేవు. గత 10 సంవత్సరాల్లో ఇక్కడైతే అసలు ఈ భూసేకరణ కానీ ఇలాంటివి ఏం లేవు. చేయొచ్చు వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళకి అవసరమైన దగ్గర ఇప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కోసము అంటే నీళ్లు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం చేసి ఉండొచ్చు. కానీ మా దగ్గర అసలు ఈ ప్రాజెక్టులు ఏం లేవు. మా దగ్గర భూసేకరణ కూడా జరగలేదు. సొంత పార్టీ ఇట్లా చేయడం వల్ల ఎలా అనిపిస్తుంది మీకు? బాధాకరం కదా. ఇప్పుడు మనం నమ్మి వాళ్ళకి ఓట్లు వేసి అరే మాకేదో మేలు జరుగుతుంది అనుకుంటే వాళ్ళు చేసేది చాలా అన్యాయం, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ కాడ్లాపూర్ విలేజ్ లో భూమిని లాక్కోవడానికి ఈ యొక్క ప్రజలు రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ ఈ రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ రైతులు అసలు సిద్ధంగా లేరు. గత 17 రోజుల నుంచి ఇలా 18వ రోజు వీళ్ళు ఇప్పటికీ నిరాహార దీక్ష చేస్తున్నారు. అసలు ఎవ్వరు కూడా ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములు ఇవ్వమని ఇప్పటికే పరిగిలా పెద్ద ఎత్తున రాస్తారోక చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పోరాటం కొనసాగుతుంది. ఈ రైతులకు మద్దతుగా మేము సిపిఎం పార్టీగా ఇప్పటికే కూడా వాళ్ళతో కలిసి నడుస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఎంత దాకా అయినా సరే సిపిఎం పార్టీగా రైతులకు మద్దతుగా భూములు వాళ్ళకు ఉండే విధంగా ఏ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ భూములు ఇక్కడనే రైతులకు ఉండే విధంగా పోరాటం కొనసాగించాలో ఆ పోరాటంలో మేము ఖచ్చితంగా భాగస్వాములు అవుతాము. వాళ్ళకంటే ముందు ఉంటాము. ఎంతకైనా సరే ఈ ప్రభుత్వం మెడలు వంచి వారి భూములు వారికి దక్కే విధంగా మేమంతా కూడా ఆ రకంగా ఉద్యమాలు కూడా కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పటికే ఈ ప్రభుత్వం మొత్తం కూడా రేడియల్ రోడ్ అని మన శంషాబాద్ నుంచి అకింపేట వరకు రేడియల్ రోడ్ వేస్తుంది. అయితే ఆ రేడియల్ రోడ్లో భాగంగానే రేడియల్ రోడ్డుకు వైపు మొత్తం కూడా ఈరోజు అకింపేట లగచర్ల తీసుకున్నారు. దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు దిర్సంపల్లి, అట్లనే కొండాయిపల్లి, పట్ల సందరం అని అక్కడ 700 ఎకరాలు తీసుకుంటున్నారు. అట్లనే ఇక్కడ ఒక 1200 ఎకరాలు. ఈ రకంగా మొత్తము అంటే మళ్ళీ ఇంకా కొత్త నోటిఫికేషన్లు కూడా వస్తాయని ఇప్పటికే కొంత అంటున్నారు. అంటే మొత్తం కూడా ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వము అఫీషియల్ రియల్ ఎస్టేట్ గా ఇది చేస్తుంది. అంటే వాళ్ళ భూములు పేదల నుంచి ఎంతో కొంత పేరు మాత్రం అభివృద్ధి బిగుతుంది, కబ్జా అన్నట్టు కబ్జానే ఇది. ఎందుకు పేరుకు అభివృద్ధి అంటే ఏంది? ఇలా గ్రామంలో రోడ్లు ఉండాలి, మంచినీటి సౌకర్యం ఉండాలి, విద్యా వ్యవస్థ బాగుండాలి, పాఠశాలలు బాగుండాలి, వైద్యం ఆసుపత్రులు ఉండాలి, ఇంకా ఊర్లో చిన్న ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు బాగు చేయాలి. ఇవన్నీ కావాలంటే మీ భూములు మాకు ఇవ్వండి అంటాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ అభివృద్ధి అంటే భూములు తీసుకోవడమా? ఆయన నిర్వచనం చెప్పాలి. కొత్త నిర్వచనం ఏమైనా అనుకున్నా కూడా రేవంత్ రెడ్డి చెప్పాలి. అంటే అభివృద్ధి అంటే భూములు తీసుకోవడం అభివృద్ధి అనేది కూడా చెప్పాలి. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి దోపిడీ. రైతులను మొత్తం కూడా ఇలా బజార్కి ఇడిచి వాళ్ళ ఇలా కనీస జీవనాధారం ప్రభుత్వాలు ఏ రకంగానే ఉపాధి చూపిస్తలేవు. వాళ్ళకు ఉద్యోగాలు లేవు, కనీసము ఉపాధి ఎలా బతకాలో చూస్తలేవు. ఉన్న ఉపాధి ఇలా కరోనా, అంత పెద్ద కరోనా టైంలో కూడా కేవలం రైతులు ఇలా పంట పొలాలు కానీ ఉపాధి కూలి కానీ ఇటువంటి చేసుకొని బతికిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా బామే, పూణే, ఇక్కడ పట్టణాల్లో ఉన్న వాళ్ళంతా కూడా గ్రామాలకు వచ్చి ఆ రోజు జీవనం
జీవనం కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు అటువంటి జీవనాధారాన్ని ఎలా లాక్కొని వాళ్ళకి ఎలా అభివృద్ధి అంటే ఏ రకంగా దీనికి అర్థం అనేది సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి. కాబట్టి సరైనది కాదు. తక్షణమే ఇటువంటి భూములు తీసుకోవడం అనేది వెంటనే ఆపాలి. అభివృద్ధి అంటే రోడ్డే. ఇప్పుడు మీరు రోడ్డు పొడితే వస్తే రోడ్డు అసలు బాగలేదు. నువ్వు అభివృద్ధి రోడ్డు బాగలేదు, తాగడానికి సక్రమంగా నీళ్ళు లేవు, ఇలా పాఠశాల ఉన్నది, ఉపాధ్యాయులు సక్రమంగా ఉందా లేరా, అట్లా నువ్వు అసలు ఈ ఊర్లో ఏమన్నా అనారోగ్యానికి పాల్పడితే ఏమైనా వాళ్ళకు వైద్యం అందుతుందా లేదా, ఇటువంటి కదా అభివృద్ధి అంటే. కావాలి భూములు తీసుకోవడం అనేది సరైనది కాదు. ఇది కేవలము వాళ్ళ అఫీషియల్ రియల్ ఎస్టేట్ అనేది మేము ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మొత్తం కూడా భూదందా చేస్తున్నాడని కూడా ఒకటి ప్రచారం. ఆయన బిడ్డ పెళ్లి 25 కోట్లు పెట్టి పెళ్లి చేస్తున్నాడు అనేది ఒకటి నిన్న సోషల్ మీడియాలో వచ్చింది. అంటే ఈ అంతా కూడా ఏమి అలా ఇక్కడ ఇటువంటి కాంట్రాక్ట్ వీళ్ళన్నీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పర్సెంటేజ్లు మాట్లాడుకొని వీళ్ళంతా కూడా ఈ రకమైనటువంటి పని చేస్తున్నారు, రైతులను నష్టం చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది పరిగి నియోజకవర్గంలో. ఈ రకంగా వివరిస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రామ్మోహన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ తగిన గుణపాఠం చెప్తారు ఈ ప్రజలంతా కూడా అని తెలియదు.